నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ జాహ్నవి. ఈ రోజు మనమైతే ఒక మెకానిక్ షాప్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ లో E20 ఇథనాల్ 20% కలపడం అయితే జరుగుతుంది. దానివల్ల మనం చూసుకున్నట్టయితే కొన్ని బైక్స్ కి ఇంజన్స్ పాడవడము ప్లస్ కొన్ని మైలేజ్ తగ్గిపోవడము ఇలాంటి అయితే డ్రాబ్యాక్స్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్ అయితే దీనికి రీజన్ ఏంది అని అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక రీజన్ చెప్తుంది. నితిన్ గడ్కరీ గారు అయితే ఇథనాల్ ని 20% కి పెంచేశారు. ముందైతే 10% ఉంటుండే. అసలు దీనివల్ల వెహికల్స్ కి ఎట్లా ప్రాబ్లం అవుతుందని ఇక్కడ ఒక మెకానిక్ ఉన్నారు, ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? మోహన్. మోహన్ గారు, ఇప్పుడు ఈ E20 పెట్రోల్ కలపడం వల్ల అసలు మీకు తెలుసా, అసలు నార్మల్ గా E20 మిక్స్ అవుతుంది పెట్రోల్ అని తెలుసా మీకు? ఇప్పుడు E20 పెట్రోల్ మిక్స్ అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా ఓల్డ్ ఇంజిన్ అనేది కొంచెం ఆగిపోవడాలు, కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లమ్ అలాంటిది వస్తుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్స్ ఫోన్ చేసి అడగడం ఏంటంటే స్పీడ్ పెట్రోల్ పోయించుకుంటే బాగుంటుందని పెట్రోల్ బంకులు కూడా చెప్పడం వల్ల మేము కూడా కొద్దిగా డౌట్ పడుతున్నాము. దీనివల్ల ఏందనేది మీకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాం, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మేము కూడా అనేది అంటే E20 పెట్రోల్ వచ్చేసి ఇప్పుడు BS6 తర్వాత బండ్లకైతే బాగుంటుంది. ఓల్డ్ వెహికల్కి అయితే కొద్దిగా స్టార్టింగ్ ప్రాబ్లం కానీ ఆగిపోవడాలు కానీ అలాంటిది ప్రాబ్లం వస్తుంది అనేది మా ఐడియా. అదేమేమిందంటే మేము కంటిన్యూ కస్టమర్కి స్పీడ్ పెట్రోల్ పోయించుకుంటే బాగుంటుందని మేము కూడా చెప్తా ఉన్నాం. అంటే స్పీడ్ పెట్రోల్ కి నార్మల్ పెట్రోల్ కి డిఫరెన్స్ ఏంటిది? స్పీడ్ పెట్రోల్లో ఏంటంటే కొద్దిగా బండి ఆగిపోకుండా కొద్దిగా స్మూత్నెస్ వెళ్ళడము, కొద్దిగా కార్బన్ ప్లగ్లో కార్బన్ రాకపోవడము, ప్లగ్లో మన కార్బెటర్లో కార్బన్ రాకపోవడం అలాంటి కొద్దిగా స్మూత్నెస్ ఉంటుంది. కాబట్టి మేము కూడా ఏంటంటే మా కస్టమర్స్కి స్పీడ్ పెట్రోల్ పోయించుకోండి అని చెప్పేసి. స్పీడ్ పెట్రోల్ లో మనకి ఇథనాల్ మిక్స్ అవ్వదా? స్పీడ్ పెట్రోల్లో ఇథనాల్ మిక్స్ అవ్వదు అనేది మాకైతే అంత ఐడియా లేదు. కాబట్టి కస్టమర్ అడిగిన దాన్ని బట్టి అయితే నార్మల్ ఇథనాల్ పెట్రోల్ కంటే స్పీడ్ పెట్రోల్ పోయించుకోండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. సో ఇప్పుడు ఇథనాల్ అయితే 20% కలుపుతున్నారు కదా, ముందు కూడా ఇథనాల్ కలిసేదా లేదంటే ప్యూర్ పెట్రోల్ ఉండేదా? ముందు యాక్చువల్ ఏంటంటే ఇది కలుస్తుందా కలవట్లేదా అనేది మాకు తెలియదు. కాబట్టి ఈ మధ్య కస్టమర్స్ అందరూ అట్లా ఫోన్ చేయడం వల్ల మేము స్పీడ్ పెట్రోల్ పోయించుకోమని చెప్పడము. దానికంటే ఫస్ట్ ఏంటంటే పెట్రోల్ బంక్ వాళ్ళు ఇథనాల్ పెట్రోల్ కంటే స్పీడ్ పెట్రోల్ పోయించుకుంటే మీకు బాగుంటుంది సార్ అని చెప్పేసి కస్టమర్కి వాళ్ళకి చెప్పడము. అదే పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అదే మేము మా కస్టమర్స్ కూడా అదే చెప్పి వాళ్ళ ప్రాబ్లం ఏందనేది కొద్దిగా డౌట్ అనేది క్లియర్ చేస్తున్నాం. అయితే గవర్నమెంట్ కూడా ఎవరికి ప్రజలకి ముందస్తుగా ఏ విషయాలు చెప్పకుండా డైరెక్ట్ పెట్రోల్ లో E20 అనేది మిక్స్ చేయడం వల్ల చాలా కన్ఫ్యూజన్ అయితే ఉన్నది. సో అసలు గవర్నమెంట్ విషయంలో మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే ముందు ప్రజలకి అవేర్నెస్ తేవాల్సింది ఉండేనా లేదంటే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే నెక్స్ట్ వస్తే E20 పెట్రోల్ అయితే ఇప్పుడు ఈ ఓల్డ్ బండ్లు అయితే కొంచెం ప్రాబ్లం వస్తాము. వచ్చి రాబోయే రోజులు 6G ఉంది. 6Gకి అయితే స్పీడ్ పెట్రోల్ ఇథనాల్ పెట్రోల్ అయితే ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏమైనా టెక్నాలజీ మారి ఏమైనా వేరే పెట్రోల్ వచ్చింది, వేరే బండ్లు సంవత్సరం కొద్దిగా మంచి బండ్లు వచ్చినాయి అనుకోండి, ఏ పెట్రోల్ అయినా కవర్ చేసుకునే ఛాన్సెస్ అనేది ఆ బండ్లోకి ఉంటుంది. ఈ ఓల్డ్ వెహికల్స్ కానీ ఏంటంటే ఈ ఇథనాల్ పెట్రోల్ కానీ ఇవి కొద్దిగా కవర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏం చెప్పలేదు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ అంటే ఇప్పుడైతే ఆగైతే ఏం చెప్పలేదు కాబట్టి దాని గురించి అయితే మనకైతే అంత ఐడియా లేదు. ఇంకేమన్నా నెక్స్ట్ గవర్నమెంట్ చెప్పుంటే ఒకవేళ ప్రజలకి తక్కువ డౌట్స్ వచ్చాయి అనేది. గవర్నమెంట్ ఏమన్నా చెప్పారనుకోండి ఇంకా జనాలు ఇంకా ఇదవుతారు. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా జనాలకి అలవాటు అయితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పారనుకోండి, ఒకరోజు ఇప్పుడు ఏదైనా బంద్ ఉందని ఒకళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళు 10 మందికి చెప్తారు, వాళ్ళు 100 మందికి చెప్తారు. అట్లా కొంచెం ₹1 రేట్ పెరుగుతుంది అనుకోండి, పోయి క్యూ లైన్లో నుంచుంటారు. అట్లా గవర్నమెంట్ చెప్తే ఏంటంటే భయపడి ఇంకా మాలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెడతారు. కాబట్టి లోపల ఏంటంటే జనాలు కూడా అలవాటు అవ్వాలంటే మేము కూడా ఏంటంటే కవర్ చేస్తున్నాము. స్పీడ్ పెట్రోల్ పోయించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా మేము కూడా కస్టమర్లకు చెప్తున్నాం. అయితే E20 మిక్స్ అయినప్పటి నుంచి ఒకవేళ రిపేర్స్ ఎక్కువ వస్తున్నాయా బండ్లు, లేకపోతే ఎప్పటిలాగా? అట్లయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. కాబట్టి కొన్ని బండ్లు ఏంటంటే ఇట్లా ఇథనాల్ పెట్రోల్ పోపిస్తే ఏదో ఆగిపోతుంది, ఏదో రేస్ అవ్వట్లేదు, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తుంటే మేము కూడా ఏంటంటే ఇథనాల్ పెట్రోల్ కాకుండా వాళ్ళ పెట్రోల్ బంకులు చెప్తున్నారు కదా స్పీడ్ పెట్రోల్, అది వేయించుకోమని మేము కూడా అలా చెప్పి వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం.